ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము. ఆయన నన్ను పైకెత్తును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో ఉండే వాళ్ళందరూ మనల్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక్కడే మనల్ని పైకి లేవనెత్తాలనుకుంటాడు. కొన్నిసార్లు కొంతమంది మనతో అంటారు, తొక్కి పడేస్తాను అని అంటుంటారు కదండి. అవునా కదా? మీరు గమనించారు లేదా? వాడిని తొక్కేస్తాను, వీడిని తొక్కేస్తాను అంటూ ఉంటారు కదండి. అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే గమనించిన ప్రియులారా, నిన్ను ఎవరైతే తొక్కేయాలనుకుంటున్నారో దేవుడు వాళ్ళని తొక్కి పడేస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరైతే అణగదొక్కాలనుకుంటా ఉన్నారో నీ పని ప్రదేశంలో, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మీరున్న వీధిలో, మీరున్న ఊర్లో, మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో, మీరు చదువుతున్న ప్రాంతంలో ఎవరైతే మిమ్మల్ని అణగద్రొక్కాలనుకుంటున్నారో వారందరినీ దేవుడు అణిచివేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కింద అద్భుతమైన మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ పాదాలు బండ మీద నిలబెట్టే దేవుడండి. నీ అడుగులు స్థిరపరచేటటువంటి దేవుడు. నీకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లదండి. ఈ మాటను పలకాల మీరు. నాకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లదు. నోరు తెరిచి పలకండి. దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ పడిపోయి ఉన్నా నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి నన్ను లేవనెత్తు ప్రభు అంటే దేవుడు 2 చేతులు కట్టేసుకొని, నువ్వు ఆ పని చేసావు కదా, ఈ పని చేసావు కదా, ఈ పాపం చేసావు కదా, నీలో ఈ లోపం ఉంది కదా, నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు కదా, ఇలా అడిగేటటువంటి దేవుడు కాదండి ఆయన. అయ్యా నన్ను క్షమించి నన్ను లేవనెత్తంటే నీ గత జీవితాన్ని అంతటిని కూడా దేవుడు క్షమించి వెంటనే నిన్ను లేవనెత్తడని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. మునిగిపోతున్న పేతురు దేవుని వైపుకు చేయి చాపి, అయ్యా నేను మునిగిపోతున్నాను అనగానే వాక్యంలో అద్భుతమైన మాట ఉంటుందండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వెంటనే యేసు చెయ్యి పట్టుకుని వాడిని లేవనెత్తనని వాక్యం రాయబడి ఉంటుంది. నిన్ను లేవనెత్తే దేవుడు నిన్ను లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న ప్రార్థన చేయండి. సహాయం నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం నన్ను లేవనెత్తు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ఏ స్థితిలో పడిపోయి ఉన్న వాళ్ళని లేవనెత్తి స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.